సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకుంది. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బుంటే చాలు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నోటును ప్రజలకు పంచి బలహీనపరిచి గెలుపును పటిష్టం చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు. రిగ్గింగ్లు చేస్తూ అల్లర్లు సృష్టిస్తూ నానా బీభత్సం చేస్తున్నారు. ఈ పరిస్థితులని గాడిలో పెట్టాల్సిన ఎన్నికల కమిషన్ కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఇలాంటి సంఘటనల మధ్య నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేదెవరు? సరిగ్గా ఆ టైంలోనే ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు టిఎన్ శేషన్. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు రాజకీయ నేతల గుండెల్లో నిద్రపోయిన సీతయ్య ఆయన. మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా పట్టించుకొని నిఖార్సైన ఆఫీసర్ ఆయన. ఈసీ అంటే రబ్బర్ స్టాంపు కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే స్వతంత్ర సంస్థ అని బెత్తం పట్టుకుని పాఠాలు నేర్పిన మాస్టర్ ఆయన. అప్పట్లో ఈసీ అంటే శేషన్ ముందు శేషన్ తరువాత అనేలా ఉండేది. రూల్స్ తప్పి నిబంధనలని గాలి కొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాజకీయ నేతలకి దడ పుట్టించాడు. 1990కి ముందు ఎలక్షన్స్ అంటే రిగ్గింగ్లతో, రౌడీలతో నిండిపోయేది. ప్రజలు తమకి నచ్చిన లీడర్ కి ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. రౌడీ మూకల అల్లర్లతో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్న రోజులవి. ఇష్టం వచ్చినట్టు పోలింగ్ బూత్ లోకి వచ్చేసి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, రిగ్గింగ్ చేయడం, బ్యాలెట్ పేపర్లని చింపేయడం అప్పట్లో చాలా చిన్న విషయం. ఎన్నికలొస్తే చాలు ఎలాంటి దారుణాలు జరుగుతాయో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. అంతేకాదు, ఎన్నికల సంఘాన్ని పట్టించుకునేవాళ్లు కాదు, లెక్క చేసేవాళ్లు కాదు, ఎదురు తిరిగితే చంపడానికి కూడా వెనకాడేవారు కాదు అప్పటి రాజకీయ నేతల మనుషులు. అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు శేషన్. అప్పట్లో ఎన్నికలంటే హడావుడుండేది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మైకులతో మైమరపించే స్పీచ్లు ఇచ్చేవాళ్లు. ఎక్కడ చూసినా బ్యానర్లు. ఇక ఎన్నికల ఖర్చులకి లెక్క పత్రం ఉండేదే కాదు. ఇది శేషన్ రాకముందు పరిస్థితి. ఎందుకంటే ఆయన వచ్చాక ఎన్నికల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నికల నిబంధనావళి తూచా తప్పకుండా అమలు కావడానికి చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టినా అలాంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. మద్యం పంపిణీని నిలువరించారు. నిబంధనలను పాటించినందుకు కొన్ని గంటల్లో పోలింగ్ జరగబోయే ఎన్నికలను కూడా ఆయన ఓసారి రద్దు చేసేశారు. ఆయన దెబ్బకు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చింది అంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. 1990-96 మధ్య కాలంలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియామకం జరిగిన తరువాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ పవర్ ఏంటో చూపించారు. ముందు తన ఆఫీసులోని దేవుడు, దేవతలు, నాయకుల ఫోటోలు తీయించేశారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా గ్రంథాలయంలో కూర్చునేట్లు చేశారు. అభ్యర్థుల ఖర్చు విషయంలో కఠినంగా వ్యవహరించారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేసింది ఈయనే. బ్యానర్లు కూడా అభ్యర్థి ఖర్చులోకే వస్తాయని హెచ్చరించారు. ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ ప్రభుత్వ సిబ్బంది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకే వస్తారని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని తెలియజేశారు. తన పదవీ కాలంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షేర్ అహ్మద్, బీహార్ సీఎం లాలూ ప్రసాద్, బెంగాల్ సీఎం జ్యోతి బసు నుంచి ప్రధానమంత్రి నరసింహారావు వరకు ఎవ్వరిని విడిచిపెట్టలేదు. రాజీవ్ గాంధీ హత్య తరువాత కూడా ఆయన అప్పటి ప్రభుత్వాన్ని అడగకుండానే లోక్సభ ఎన్నికలను వాయిదా వేశారు. అక్టోబర్ 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు 2 అసిస్టెంట్ కమిషనర్లను నియమించడం ద్వారా ఎన్నికల కమిషన్ ను బహుళ సభ్య సంఘంగా మార్చింది. శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా కొనసాగినప్పటికీ ఆయన అధికారాలు కొంతమేర తగ్గాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని శేషన్ కోరారు. అయితే కోర్టు నిర్ణయం ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అయితే ఒకప్పటి రోజుల్లో బీహార్ అంతటా లాలు యుగం అన్నట్టుగా ఉండేది. అలాగే అప్పట్లో ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్ లాంటి వార్తలు శరామామూలే. అయితే 1995 నాటికి ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా టిఎన్ శేషన్ ఉన్నారు. ఆయన పోలింగ్ తేదీలను మార్చడం ద్వారా దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అది దేశంలోనే సంచలనాత్మకమైన నిర్ణయం. అప్పుడు ఆయన పర్యవేక్షణలో భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండడమే కాక పరిపాలనా సన్నాహాలు కూడా ఖచ్చితంగా ఉండేవి. ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు అధికారులు
సర్కార్ ఆర్జేడీ ఆశించిన రీతిలో అన్ని పనులు జరగడం లేదు. బహుశా బీహార్ ప్రజలు మొదటిసారిగా అలాంటి పరిస్థితిని అనుభవించారు. శేషన్ కఠిన చర్యలపై లాలూ ప్రసాద్ మండిపడ్డారు. శేషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జనతాదళ్ 167 సీట్ల మెజారిటీతో లాలూ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఆయన ఓట్ల శాతం తగ్గింది. సెషన్ ప్రభావంతో బీహార్లో 61.79% ఓటింగ్ జరిగింది. అయితే తొలగించిన ఓట్ల సంఖ్య దాదాపు 5,65,851 నుంచి 11,25,854కి రెట్టింపైంది. సెషన్ 4 దశల్లో ఎన్నికలు నిర్వహించి 4 సార్లు తేదీలను మార్చారు. బీహార్ చరిత్రలో ఇదే అతి సుదీర్ఘమైన ఓటింగ్. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాబోయే ముందు రోజు ఆయన అంతకు ముందు సీఎస్సీగా ఉన్న పేరు శాస్త్రి తన గదిలో పెట్టుకున్న దేవుళ్లు, దేవతల విగ్రహాలు, క్యాలెండర్లు అన్ని తొలగించారు. మత విశ్వాసాలున్నప్పటికీ శేషన్ ఆ పని చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన విలువది. ఒక్క ఎలక్షన్ కమిషనర్ గానే కాకుండా ఆయన చేసిన ప్రతి పోస్టింగ్ లో ఇదే నిబద్ధతతో ఉన్నారు. అవినీతికి దూరంగా ఉండేవారు. చిన్నప్పుడు ఎన్నికల సంఘం అంటే అపహాస్యం చేసే రోజుల్లో ఆయనొచ్చి దాని ఖ్యాతిని నిలబెట్టారు. ఇప్పటికీ ఈ దేశంలో సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు సాగుతున్నాయంటే అదంతా ఆయన వల్లే. ఎన్నికల సంస్కరణకు ఆద్యుడు, దాని వెనుక అప్పటి ప్రధాని పివి గారి హస్తం కూడా ఉందనుకోండి. కానీ అనుకున్నది అనుకున్నట్టు ఎవ్వరికీ భయపడకుండా చేసిన గుండెలు తీసిన బంట ఆయన అందరూ ముక్కోపి అనుకున్నా సరే ఎవ్వరికి భయపడని తాను అనుకున్నది అనుకున్నట్టు చేశారు. ఇక శేషన్ గారికి పిల్లలు లేరు. రిటైర్డ్ అయిన తరువాత ప్రభుత్వం కల్పించే ఏ సౌకర్యమూ తీసుకోలేదు. తన ఆస్తిని ఎక్కువ భాగం ఒక వృద్ధాశ్రమానికి రాసిచ్చి తన భార్యతో కలిసి ఆ ఆశ్రమంలో జీవించసాగారు. చివరి దశలో కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆ వయసులో భార్య చనిపోవడం ఆయన్ని కలచివేసిన దేశం యావత్తు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఇక తాజాగా జరిగిన ఓ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు సీఈసీగా ఉత్తమమైన వ్యక్తి ఉండాలి, టిఎన్ శేషన్ లాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమని ఆయన్ను పరోక్షంగా కీర్తించింది. అంత గొప్ప ఆఫీసర్ ఆయన. మరి ఇలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.